అనుకోని నష్టాలు. ఇది చాలా ముఖ్యం. ఏంటంటే కొంతమంది చెప్తూ ఉంటారు, కొన్ని విషయాలు విన్నప్పుడు ఇది మీకు అర్థమవుతూ ఉంటుంది. మేము చాలా ఒక వెలిగామండి, ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోయాము. ఒక చక్రం తిప్పాం ఒకానొకప్పుడు, ఇప్పుడు చక్రం కాదు కదా, మేమేమీ తిప్పలేకపోతున్నాము, ఇలా చెప్తూ ఉంటారు. మా తాతగారు ఉండేటప్పుడు అంత పేరు ప్రఖ్యాతులు ఉండేవండి, మా నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు అంత పేరు ప్రఖ్యాతులు ఉండేవి, నా దగ్గరకు వచ్చేటప్పటికి అవి తగ్గిపోయాయి. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక, మీ జాతక చక్రంలో నష్టాలు, అనుకోని నష్టాలు. ఇది చాలా ముఖ్యం. ఏంటంటే కొంతమంది చెప్తూ ఉంటారు, కొన్ని విషయాలు విన్నప్పుడు ఇది మీకు అర్థమవుతూ ఉంటుంది. మేము చాలా ఒక వెలిగామండి, ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోయాము. ఒక చక్రం తిప్పాం ఒకానొకప్పుడు, ఇప్పుడు చక్రం కాదు కదా, మేమేమీ తిప్పలేకపోతున్నాము, ఇలా చెప్తూ ఉంటారు. మా తాతగారు ఉండేటప్పుడు అంత పేరు ప్రఖ్యాతులు ఉండేవండి, మా నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు అంత పేరు ప్రఖ్యాతులు ఉండేవి, నా దగ్గరకు వచ్చేటప్పటికి అవి తగ్గిపోయాయి. అంత పేరు లేదు, నాకు అంత పేరు రావట్లేదు. అసలు మేము ఇప్పుడు ఏంటంటే, అప్పుడు ఉన్న స్థితి వేరు, ఇప్పుడు ఉన్న స్థితి వేరు. లేదంటే ఒకానొకప్పుడు మేమే బాగా బ్రతికాము, ఇప్పుడు మొత్తం డౌన్ఫాల్ అయిపోయాము. ఎందుకు ఎలా డౌన్ఫాల్ అయ్యామో మాకే అర్థం అవ్వట్లేదు. బలానా వాళ్ళు మోసం చేశారు, బలానా చోట మేము నష్టపోయాము, ఒకరికి డబ్బు ఇచ్చి నష్టపోయి అన్నీ వచ్చేస్తాయండి. ఇంకా నష్టాలు అంటే A to Z వచ్చేస్తాయి. ఎందుకు జరుగుతుంది అన్నది ఇప్పుడు నేను చెప్తాను. అది ఖచ్చితంగా రిలేట్ అయి ఉంటుంది ఆ పాయింట్. మన జాతక చక్రంలో చాలాసార్లు వింటూ ఉంటాం ఈ మాటలు. ఒక వెలిగామండి, ఇప్పుడు మొత్తం నష్టపోయాము, జీరోలోకి వచ్చేసాము, ఇప్పుడు మళ్ళా స్థాయికి వెళ్తామా అసలు మాకు డౌట్గా ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అసలు ఎందుకు జరుగుతుంది ఇలాగా? అలా జరగడానికి జాతక చక్రంలో ఎలాంటి కారణం అయ్యి ఉంటుంది? ఇప్పుడు ఆ అంశాలు తెలుసుకుందాం. మరి ఎంత ముఖ్యమైన అంశం అండి ఇది, ప్రతి ఒక్కరికి అవసరం కదా. అంటే ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి, బాగున్న వాళ్ళు కూడా అమ్మో నాకు నెక్స్ట్ ఇది ఇలా జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల కాస్త నెగిటివిటీ తగ్గుతుంది అన్న ఆలోచన వస్తుంది. ఇక్కడ పరిహారం వలన 100% సొల్యూషన్ రాదు, మీరు దాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దాన్ని ఎదుర్కొనే శక్తి వచ్చింది అంటే మనం ఇంకా నెగిటివిటీ నుంచి బయటపడిపోయినట్టే కదా. సింపుల్. మనం ఎప్పుడు వీక్ అయిపోతాము? మనం దాన్ని ఎదుర్కొనే శక్తి లేనప్పుడు వీక్ అయిపోతాం, అంతే కదండి. ఇక ఆ పరిహారం వల్ల దాన్ని ఎదుర్కొనే శక్తి ఉన్నప్పుడు మనం ఎందుకు వీక్ అవుతాము? చాలా స్ట్రాంగ్గా ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చేస్తాం. అసలు ఆ జాతక చక్రంలో ఎలా ఉంటే ఈ స్థితిగతులు ఉంటాయి అన్న అంశాలు చూద్దాం ఒకసారి. ఇప్పుడు మీ జాతక చక్రంలో మేము నష్టపోతామా, అసలు నష్టాలు జరుగుతాయా అన్నది ఎలా తెలుస్తుందో తెలుసండి. మీ జాతక చక్రంలో మీ యొక్క వ్యయాధిపతి ఎవరో తెలుసుకోండి. మీ వ్యయాధిపతి ఎవరో చూడండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వ్యయాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఖచ్చితంగా ఆ జాతకులు పడతారు. ఎప్పుడు పడతారు అంటే కనుక, ఈ వ్యయాధిపతి ఎంత బలంగా ఉన్నాడు అన్నది చూసుకోవాలి. జాతక చక్రంలో వ్యయాధిపతి ఎంత బలంగా ఉన్నారని చూసుకోవాలి. అంటే బలంగా ఉండడం అంటే ఏంటి? ఒకసారి మాట్లాడుకున్నాం ఈ కాన్సెప్ట్. వ్యయాధిపతి ఎలా ఉండాలి, సప్తమాధిపతి ఎలా ఉండాలి, జస్ట్ అదే చెప్పాను. ఒకళ్ళు కామెంట్ పెట్టారు, అయ్యా మీరు ఎలా ఉండాలో చెప్పారు కానీ ఏంటి గ్రహస్థితి ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్పలేదు అన్నారు. అవన్నీ ఇప్పుడు మాట్లాడతాం. మీ యొక్క వ్యయాధిపతి విపరీత రాజయోగంలో ఉన్న, మీ వ్యయాధిపతి విపరీత రాజయోగంలో ఉన్న మీ వ్యయాధిపతిని గురువు చూస్తున్నా, వ్యయాధిపతిని గురువు చూస్తున్నా, ఆ మహర్దశ చాలా బాగుంటుంది, ఇబ్బంది పెట్టద్దు. వ్యయాధిపతే గురువు అయ్యారండి, గొడవ లేదు, శుభగ్రహం కదా వ్యయాధిపతి. వ్యయాధిపతి శుభగ్రహం అయ్యాడు కదా, గొడవే లేదు, పర్వాలేదు. కానీ గురువు కాకుండా వ్యయాధిపతి శనో లేదా కుజుడో లేదా రవో ఇలాగ ఈ పాపగ్రహాలు అయ్యి ముఖ్యంగా ఆ దశ వచ్చినప్పుడు ఆ విపరీత రాజయోగంలో లేకపోయినా, గురుదృష్టి లేకపోయినా ఆ దశ చాలా ఇబ్బంది పెడుతుంది.
ముఖ్యంగా ఆ వ్యయాధిపతి యొక్క దృష్టి, ఇక్కడ ఎప్పుడు నేను ఎక్కువ దృష్టిల గురించి మాట్లాడుతూ ఉంటాను, మీరు గమనించండి నా వీడియోస్. దృష్టుల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. వ్యయాధిపతి యొక్క దృష్టి, దుస్థానాధిపతి యొక్క దృష్టి దుస్థానాల మీద ఉన్నప్పుడు, దుస్థానాలు అంటే ఏంటి? షష్టమ అష్టమ స్థానాలు. వ్యయాధిపతి యొక్క మనకి దృష్టి తర్వాత వ్యయస్థానం మీద, సొంత ఇంటి మీద ఉన్నప్పుడు పర్వాలేదు. మీకు అలా కాకుండా వ్యయాధిపతి యొక్క దృష్టి షష్టమ అష్టమ స్థానాల మీద పడిందో, మీకు వ్యయాధిపతి యొక్క మహర్దశ జరుగుతోందో, అప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్న నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ ఉంటాయి ఆ జాతకులకి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు వ్యయాధిపతి యొక్క మహర్దశ అంటేనే 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. జాతక చక్రంలో ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఆయన పొజిషన్ ఎలా ఉంది, జాతక చక్రంలో పొజిషన్ బాగాలేదు, వ్యయాధిపతి యొక్క పొజిషన్ బాగాలేదు, మీరు వెంటనే ఆ దశ మొదలవుతుంది అంటే రెమెడీ చేసేసుకోవాల్సిందే, తప్పదు. లక్షలు పెట్టి చేసేయాల్సిన అవసరం ఉండదు. రెమెడీ చాలా సింపుల్ రెమెడీస్ చేసుకోవచ్చు. అవి నేను చెప్తాను ఏం చేయాలి అన్నది. అంతేకాకుండా మీ యొక్క వ్యయాధిపతి షష్టమ అష్టమ స్థానాలు చూడలేదు, చాలా మంచిది. షష్టమాధిపతిని అష్టమాధిపతిని ఈ రెండింటిని కూడా చూడకూడదు. ఇది గుర్తుంచుకోండి. ఏంటండి? షష్టమాధిపతిని అష్టమాధిపతిని కూడా వ్యయాధిపతి చూడకూడదు. ఇక్కడ కలిసి ఉండడం వేరండి. నేను విపరీత రాజయోగం గురించి అసలు ఇప్పుడు ప్రస్తావన తీసుకురావట్లేదు. కలిసి ఉంటే విపరీత రాజయోగం అనుకున్నాం మనం, అది మనకు తెలుసు. లేదు, షష్టమాధిపతి వ్యయంలో ఉన్న, వ్యయాధిపతి షష్టమంలో ఉన్నదంతా విపరీత రాజయోగం అనుకున్నాం. అసలు వాటి గురించి మాట్లాడట్లేదు. అక్కడ షష్టమాధిపతి వ్యయంలో ఉండడం, వ్యయాధిపతి షష్టమంలో ఉండడము, లేదా అష్టమంలో ఉండడం వ్యయాధిపతి, అసలు దాని గురించి మాట్లాడట్లేదు. కేవలం దృష్టిల గురించి మాత్రమే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఈ టాపిక్ అంతా కూడా దృష్టి గురించే వస్తుంది. మీకు వ్యయాధిపతి యొక్క మహర్దశ జరుగుతుంది ఎవరికైనా అనుకుంటే కనుక వ్యయాధిపతి యొక్క దృష్టి ఎలా ఉందో చూసుకోండి. షష్టమ స్థానం మీద కానీ అష్టమ స్థానం మీద కానీ ఉండకూడదు. ఫస్ట్ పాయింట్. అష్టమ స్థానం మీద ఉంది అంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది నెగిటివిటీ. ఎందుకంటే చీకటి స్థానం అంటూ ఉంటాం కదా, అష్టమ స్థానం అన్నది చీకటి స్థానం. నెగిటివిటీ 90% నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. షష్టమ స్థానం మీద ఉన్నప్పుడు ఇంకా 70% ఉంటుంది నెగిటివిటీ. అష్టమాధిపతి మీద అంతే, షష్టమాధిపతి మీద అంతే. అష్టమాధిపతి మీద ఉన్నప్పుడు 90% ఉంటుంది నెగిటివిటీ, షష్టమాధిపతి మీద ఉన్నప్పుడు 70% ఉంటుంది నెగిటివిటీ. కాబట్టి వ్యయాధిపతి యొక్క దృష్టి ఈ 2 స్థానాల మీద, 2 స్థానాధిపతుల మీద ఉండకూడదు. ఉండకుండా వ్యయాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు కాస్త పర్వాలేదు. అలా దృష్టి కనుక వాటి మీద ఉండి షష్టమ స్థానం మీద కానీ అష్టమ స్థానం మీద కానీ షష్టమాధిపతి మీద కానీ అష్టమాధిపతి మీద కానీ ఉండి వ్యయాధిపతి యొక్క మహర్దశ జరుగుతుందో, అక్కడ గురువు యొక్క దృష్టి ఈ వ్యయస్థానం మీద అంటే వ్యయాధిపతి మీద కానీ లేదా షష్టమ స్థానం మీద కానీ అష్టమ స్థానం మీద కానీ లేదో, వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. క్లారిటీ వచ్చింది కదా? ఏమైనా కన్ఫ్యూజ్ చేశానా నేను? మళ్ళా చెప్తున్నాను చూడండి. మీ యొక్క వ్యయాధిపతి యొక్క దృష్టి షష్టమ స్థానం మీద అష్టమ స్థానం మీద లేదా షష్టమాధిపతి మీద అష్టమాధిపతి మీద ఉన్నప్పుడు గురు దృష్టి మీ యొక్క వ్యయాధిపతి గురించి కదా చెప్తున్నాము. గురు దృష్టి వ్యయాధిపతి మీద కానీ షష్టమ స్థానం మీద కానీ అష్టమ స్థానం మీద కానీ షష్టమాధిపతి మీద కానీ అష్టమాధిపతి మీద కానీ ఉండాలి. అంటే అక్కడ వ్యయాధిపతి చూస్తూ ఉంటాడు, షష్టమాధిపతిని గురువు కూడా చూస్తూ ఉంటాడు. మీ వ్యయాధిపతి అష్టమాన్ని చూస్తూ ఉంటాడు, గురువు కూడా చూస్తాడు. అప్పుడు నెగిటివిటీ మొత్తం నలిఫై అయిపోతుంది. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కంగారు పడాల్సిన అవసరం లేదు. వ్యయాధిపతి యొక్క మహర్దశ ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు ఇదంతా కాదండి, మా వ్యయాధిపతి మీద గురు దృష్టి ఉంది, మీరు అదృష్టవంతులు, ఇంకా రాసేసుకోవచ్చు. ఆ దశ జరుగుతోంది, చాలా అద్భుతంగా ఉంటుంది మీకు. అసలు మీరేమీ వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. క్లారిటీ వచ్చిందండి? ఇప్పుడు కూడా అండి మన దుస్థానాల మీద దుస్థానాధిపతుల మీద గురుదృష్టి ఎప్పుడూ పడ్డం మంచిది, గుర్తుంచుకోండి. వ్యయాధిపతిని తీసుకుంటున్నాం కాబట్టి వ్యయాధిపతి మీద గురుదృష్టి ఉంటే చాలా మంచిది. అక్కడ షష్టమ స్థానాన్ని చూడటము అష్టమ స్థానాన్ని చూడటం అంటాం కదా, ఆ స్థానాన్ని గురువు చూడటం మంచిది, లేదా ఆ స్థానాధిపతులను గురువు చూడటం మంచిది. నెగిటివిటీ మొత్తం తగ్గిపోతుంది, చాలా బాగుంటుంది.
ఇలాగా గురుదృష్టి లేకుండా ఎప్పుడైతే పడిందో, వ్యయాధిపతి మహర్దశ జరుగుతుందో అప్పుడు వీళ్ళకి లాసెస్, ఆర్థిక నష్టాలు, ఆకస్మికంగా ధనాన్ని నష్టపోవడము, కుటుంబంలో నష్టాలు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కుటుంబంలో జరగడము, మీరు అసలు తేరుకోలేని విధంగా పైనుంచి కింద పడిపోవడం అంటే ఏ గోడకి కింద పడడమో కాదు, ఒక స్థాయి నుంచి కింద పడిపోవడం అని అర్థమైందండి. ఒక ఉన్నత వెలిగి ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోతారు మీరు. చాలామందిని చూస్తూ ఉంటాం, పెద్ద పొజిషన్లో ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఉద్యోగం కోల్పోతారు వాళ్ళు. పెద్ద వ్యాపారం చేస్తూ ఉంటారు, ఒక్కసారిగా లాస్ అయిపోతుంది. ఎవరో ఒకరు మిమ్మల్ని మోసం చేస్తారు. ఎందుకంటే వ్యయాధిపతి కదా, మోసం చేయడం, ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాకపోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. వ్యయాధిపతితో అంత జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ దశ వస్తుంది అంటేనే మనం అలర్ట్ అయిపోవాలండి. ఏ జాతకుడైనా సరే వ్యయాధిపతి యొక్క మహర్దశ వస్తోంది అంటే ఆయన పొజిషన్ చూసుకోవాల్సిందే. అక్కడ గురుదృష్టి ఉంది అంటే మీరు అదృష్టవంతులు. క్లియర్ అయిపోయిందండి. మరి వ్యయాధిపతి గురువు అయ్యాడు, మరి గురుదృష్టి ఉండదు కదా, వాళ్ళకి పర్వాలేదు, నైసర్గిక శుభుడు కదా, ఆయన పొజిషన్ ఎలా ఉందో చూసుకోండి. ఆయన దృష్టే ఉంటుంది కదా. వ్యయాధిపతి గురువు అయినప్పటికీ షష్టమ స్థానం మీదైనా అష్టమ స్థానం మీదైనా షష్టమాధిపతి మీదైనా అష్టమాధిపతి అయినా గురువే కదా మరి చూడాల్సింది. వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. అది కాకుండా ఇక మిగతా శుభగ్రహాలను కూడా తీసుకోండి. వ్యయాధిపతి శుభగ్రహాలు అయినప్పుడు షష్టమ స్థానాన్ని అష్టమ స్థానాన్ని చూస్తున్నప్పుడు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అంత ఇబ్బందికరమైన నష్టాలు ఉండవు వాళ్ళకి. ఓ మోస్తరులో నష్టాలు జరిగి వాళ్ళు బయటపడిపోతారు. అది కాకుండా మీ వ్యయాధిపతి కనుక నైసర్గిక పాపగ్రహం అయ్యింది అనుకోండి, వాళ్ళకి విపరీతమైన నష్టాలు ఎక్కువ ఉంటాయి. శుభగ్రహాలు గురువు కాకుండా మిగతా శుభగ్రహాలకు నష్టాలు ఉండవు అని చెప్పట్లేదు, ఉంటాయి. పాపగ్రహాలతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. అది అందుకే వ్యయాధిపతితో అంత జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇప్పుడు జాతచక్రం చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకుని వ్యయాధిపతి ఏ మహర్దశ జరుగుతుందా, ఆయన ఎవరిని చూస్తున్నాడు, నేను ఇప్పుడు చెప్పిన 2 స్థానాలని చూస్తున్నాడా, 2 స్థానాధిపతులను చూస్తున్నాడా, గురుదృష్టి ఉంది, ఫైన్, మీరేమీ అసలు సంకోచించక్కలేదు, బాగుంటుంది. గురుదృష్టి లేదు, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మరి ఎలాగ అలర్ట్ అవ్వాలన్నది చెక్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అది. ఇంకా ఎవరికైతే వ్యయాధిపతి యొక్క మహర్దశ జరుగుతోంది, వ్యయాధిపతి ఇప్పుడు నేను చెప్పిన దుస్థానాలు కానీ దుస్థానాధిపతులను ఎవరినొకరు చూడడం జరుగుతోంది, వాళ్ళకి గురుదృష్టి లేదు, ఇటు వ్యయాధిపతికి కూడా గురుదృష్టి లేదు, అప్పుడు ఈ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా ముఖ్యమైన పరిహారం అండి ఇది. ప్రతి శనివారము చెయ్యాలి పరిహారం. ఏం చెయ్యాలండి అంటే కనుక ప్రతి శనివారం ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళాలి. ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామివారికి 16 ప్రదక్షిణలు చెయ్యాలి. చేసి 27 తమలపాకులను తీసుకోవాలి. 27 తమలపాకులను తీసుకుని అది మీరు ఇంటి దగ్గరే చేసేసుకుని వెళ్ళిపోవచ్చు అక్కడికి. తమలపాకు మీద సింధూరంతో శ్రీరామ అని చెప్పి రాసి అది మాల కింద చెయ్యాలి. ఆ 27 తమలపాకుల మాల తీసుకుని అది పట్టుకుని 16 ప్రదక్షిణలు చేసి స్వామివారికి అప్పుడు మెడలో వేయాలి. మీరు వేసినా పర్లేదు, అక్కడ బ్రాహ్మణునికి ఇచ్చి వేయమన్నా పర్వాలేదు. మరి అన్ని చోట్ల ముట్టుకోనివ్వరు కదా. మేము విగ్రహాన్ని ముట్టుకోవచ్చండి పర్వాలేదు అనుకుంటే మీరే డైరెక్ట్గా వేయచ్చు. శ్రీరామ అని చెప్పి 27 తమలపాకుల మీద సింధూరంతో రాసి 16 ప్రదక్షిణల మాల పట్టుకుని మీ కోరుకుని అక్కడ స్వామివారికి సమర్పించాలి. ఇంతే మీరు చేయాల్సింది. శనివారం ఇది చేయడం, మీరు ఇంటికి వచ్చేసేయడం. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నూనె లేని ఆహారం తీసుకోవాలి. నూనె వాడకూడదు ఎక్కువగా. అంటే పోపుల్లోనూ మామూలుగా వేసుకోవడం ఓకే, కానీ డీప్ ఫ్రై లాంటివి ఉంటాయి చూసారా, ఐటమ్స్ ఏమీ తినకూడదు ఆ రోజు. గుర్తుంచుకోండి. శాకాహారం భుజించాలి. అలాగే శాకాహారం భుజిస్తాం కాబట్టి పర్వాలేదు. ఒక పూట భోజనం, ఒక పూట పలహారం చెయ్యాలి. అర్థమైందండి. ఇలా ప్రతి శనివారము చెయ్యాలి. ఎన్ని శనివారాలు చెయ్యాలండి అంటే కనుక ఇవి మీరు 27 శనివారాలు చెయ్యాలి. మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు. తర్వాత చాలా అద్భుతమైన రిజల్ట్స్ మీరే చూస్తారు. చాలా తేరుకుంటారు, ముందు నష్టాల నుంచి బయటపడతారు. అది చాలు కదా, ముందు సేఫ్ జోన్లో పడిపోతారు. అది కదా ఇంపార్టెంట్. కోట్ల రూపాయలు వచ్చేస్తాయని నేను చెప్పను ఎప్పుడు. నష్టాల నుంచి బయటపడతారు, అదే హ్యాపీ. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.